టర్కీలోని ప్రధాన నగరం ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ లో దాదాపు 400 మంది ఇండిగో ప్రయాణికులు చిక్కుకున్నారు. వీళ్ళంతా న్యూఢిల్లీ, ముంబై నగరాలకు రావాల్సిందిగా గత 24 గంటలుగా విమానాశ్రయంలోనే పడికప్పులు కాస్తున్నారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విమానం ఆలస్యం అవుతుందని మొదట ప్రకటించారని, తర్వాత ఎలాంటి ప్రకటన చేయకుండానే రద్దు చేశారని వాపోతున్నారు. విమానం 1 గంటలో 2 సార్లు వాయిదా పడిందని, రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని అనుశ్రీ బన్సాలి అనే మహిళ ప్యాసింజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా అలసటగా ఉందని, తమకు జ్వరం వచ్చిందని అమ్మ వాపోయారు. ప్రయాణికులు ఎలాంటి వసతి, భోజన సదుపాయాలు కల్పించలేదన్నారు. కనీసం ఇండిగో ప్రతినిధి ఎవరూ తమను సంప్రదించలేదని అనుశ్రీ విచారం వ్యక్తం చేశారు. చల్లటి వాతావరణంలో చాలా ఇబ్బంది పడుతున్నామని రోహన్ రోజా అనే ప్యాసింజర్ చెప్పారు. ఇక పార్షా మహాత్మా అనే ప్యాసింజర్ స్పందిస్తూ రాత్రి 8:15 నిమిషాలకు బయలుదేరిసిన విమానం రాత్రి 11 గంటలకు వాయిదా పడిందని, తర్వాత మరుసటి రోజు ఉదయం 10 గంటలకు వాయిదా పడినట్టు ప్రకటించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇండిగో ప్రకటన చేయకపోవడం గందరగోళానికి గురి చేస్తోందన్నారు. టర్కిష్ ఎయిర్లైన్స్ సిబ్బందిని అడిగి సమాచారం తెలుసుకోవాల్సి ఉందని సమాపనుడు చెప్పి న్యాయమైన పరిహారం చెల్లించాలని మెహతా డిమాండ్ చేశారు. కాగా నిర్వహణ కార్యకలాపాల కారణంగా విమాన సర్వీసు ఆలస్యం అవుతుందని ఇండిగో ప్రకటించింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని క్షమాపణలు కోరుతున్నట్లు ఇండిగో పేర్కొంది. మేరకు మెహతా అనే ప్రయాణికుడి సోషల్ మీడియా పోస్టుకు సమాధానం ఇచ్చింది.